హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆనందిపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఆనంది ఆదిత్యలు సంతోషంగా ఉండకూడదు. ఇక ఆనందిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది కదా ఇక జీవన. ఇక అలక్యతో కలిసి ఆనందిని బయటికి పంపించేయాలి అని ఇక ప్లాన్లు అయితే వేస్తూ ఉంటుంది కదా. ఇక ఆ ప్లాన్లతో ఇక పూజారి ద్వారా ఇక అసలు నిజం తెలుసుకొని ఆనందిని క్షమాపణ అడిగేలా చేస్తాడు ఇక పూజారి తాత అయితే. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఆదిత్యల శోభనం జరిగిపోయిందనుకొని ఇక సునంద అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్యాలైతే ఇక ఆదిత్య ఆనందిని, ఆనంది నిన్ను బయటికి తీసుకువెళ్తాను, ఇక నీకొక విషయం చెప్పాలి, నీకొక సర్ప్రైజ్ అని ఇక ఆదిత్య ఆనందితో చెప్పగానే ఇక ఇద్దరూ కలిసి ఇక బయటికైతే వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఇక ఆనంది ఆదిత్యలు వెళ్ళిపోగానే జీవన అలేఖ్య ఆ రూమ్లో ఇక అన్నీ చూస్తూ ఉంటారు కదా. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ కిందికి వస్తూ ఉండగా ఇక సునంద వాళ్ళని చూస్తుంది. ఏంటి మీకు ఆదిత్య వాళ్ళ రూమ్లో పనేంటి, ఎందుకు అక్కడి నుంచి వస్తున్నారు అని సునంద అడుగుతూ ఉంటుంది. ఆనంది ఏం చేస్తుందా, ఇంకా బయటికి రావడం లేదని చూస్తున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది. పరాయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలని తెలీదా, వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, మొదటి రాత్రి జరిగింది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక అలక్య నువ్వెందుకు వెళ్ళావు దివ్య అని అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక జీవన వెళ్ళిందని నేను వెళ్ళాను అని ఇక అంటూ ఉంటుంది. నువ్వు ఒకటి చేయమంటే ఒకటి చేస్తావని తెలుసు మాకు అని ఇక సునంద అయితే అలక్యపై కోపడుతుంది. ఇక అప్పుడే ఇక అయినా పైన ఆనంది ఆదిత్యలు లేరు కదత్తయ్య అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే సునంద ఎక్కడికి వెళ్ళారు, అక్కడ లేకపోవడం ఏంటి, ఇక మన ముఖం చూడాలంటే సిగ్గుగా ఉండి బయటికి వెళ్ళారేమో, ఇక మనకి కనిపించకుండా అసలే మొదటి రాత్రి జరిగింది కాబట్టి అని ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఇక అలేఖ్య జీవనులైతే చాలా సంతోషంతో ఉంటారు. వాళ్ళకి మీరు మొదటి రాత్రి జరిగిందని అనుకుంటున్నారు కానీ వారి మధ్య ఏమీ జరగలేదత్తయ్య అని ఇక జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అలేఖ్య అవును జీవన, ఆనంది ఆదిత్యలు బయటికి వెళ్ళారు, ఆనందికి ఆదిత్య ఏదో చెప్పాలని బయటికి తీసుకువెళ్ళాడు అని ఇక అనగానే ఇక ఆ విషయం ఇంతకుముందు చెప్పలేదేంటి, వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుందాం అని ఇక జీవన ఆలేఖ్యలు అయితే బయలుదేరుతారు. ఇక ఆదిత్య అయితే ఆనందిని ఎలాగో ఇక సీను గురించి ఆనంది బాధపడుతుందని, అటు సీను కూడా బాధపడతాడని తన బాధని తెలుసుకుని ఆదిత్య సీను దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక సీను ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మాడి నన్ను ఏ రోజు ఈ మాటలు అనలేదు, ఇక అమ్మాడిని శివయ్య నాకు దూరం చేస్తున్నాడు అని సీను కుమిలిపోతాడు కదా. అదే సమయంలో ఆనంది రావడం చూసి చాలా సంతోషపడతాడు. అమ్మాడి అని అంటూ ఉంటాడు. సారీరా సీనుగా, నిన్ను ఆ రోజు ఆ మాటలు అన్నందుకు అని ఉండకూడదు అని, ఇక నువ్వు నా దోస్తువురా, నిన్ను ఎప్పుడు విడిచి ఉండలేను, ఇక నేను చనిపోయేంత వరకు నువ్వు నా దోస్తువే, నువ్వు నేను సంతోషంగా ఉండాలి, ఎన్ని గొడవలు వచ్చినా తిరిగి వెంటనే మాట్లాడుకోవాలి అని ఇక ఆనంది అయితే సీనుకి చెప్తూ ఉంటుంది. ఇక సీను అయితే అమ్మాడి ఇక నువ్వు నాకు దూరం అయిపోయావు, నువ్వు నాతో మాట్లాడవని అనుకున్నాను అని ఇక సీను అంటూ ఉంటాడు. ఇక అటు ఆదిత్యని ఇక ఆనంది అయితే ఆదిత్య గారు మీరు ఏదో మాట్లాడాలని బయటికి తీసుకొస్తే నేను ఎక్కడికో అనుకున్నాను కానీ నన్ను అర్థం చేసుకొని సీనుగాడి దగ్గరికి తీస్తావని అనుకోలేదు, దునియాలో మొత్తంలో ఇక స్నేహమే గొప్పది అని అంటారు కదా. నాకు ఇక చిన్నప్పుడు పరిచయం అయింది, నా 8 ఏళ్ళప్పుడు ఈ సీనుగాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, ఇక వాడే నా ప్రపంచం, వాడు నేను కలిసి బ్రతికాం ఇక అని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. నాకు తెలుసు ఆనంది, నువ్వు సీనుగారిని తిట్టావని తెలుసు, ఇక నువ్వు మళ్ళీ బాధపడతావని తెలుసు, అందుకనే నీ బాధను అర్థం చేసుకొని సీనుతో మాట్లాడించడానికి తీసుకువచ్చాను అని ఇక ఆనంది చెప్పగానే వెంటనే ఇక ఆనంది ఆదిత్యని కౌగిలించుకొని చాలా థ్యాంక్స్ ఆదిత్య అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మనం వెళ్దామా, వెళ్ళొస్తాను సీన్గా, మళ్ళీ ఎప్పుడు నేను తిట్టానని బాధపడకూడదు అని ఇక ఆనంది చెప్పేసి ఇక ఆదిత్య ఆనందులు ఇద్దరు ఇక వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆదిత్య ఆనందితో ఆనంది నీకొక విషయం చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు. అవును ఆదిత్య గారు, మీరు నైట్ ఏదో విషయం చెప్పాలన్నారు అని ఇక అనగానే ఇక వెంటనే ఆదిత్య
ఇప్పుడు ఇక నాన్న మాట కాదని నేను విషయం చెప్పలేను, ఆనందిని బాధ పెట్టలేను అని ఇక ఆదిత్య నిర్ణయం తీసుకొని నైట్ చెప్పే విషయం అయితే ఆనందికైతే చెప్పడు. ఇక ఆనంది అయితే ఆదిత్య గారు మీకు ఒక విషయం చెప్పాలి, వెంటనే శివయ్య దగ్గర ఇక అదేంటో కారణం తెలుసుకోవాలి, వెంటనే ఇంటికి వెళ్దాం అని ఇక ఆనంది ఆదిత్యని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పుడే ఇక జీవన అలేఖ్యలు బయటికి వెళ్ళాలి, ఆదిత్య ఆనందిలు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలని అనుకుంటారు కదా. అప్పుడే ఆనంది ఆదిత్యలు రాకని చూసి ఇక ఇక్కడికే వచ్చేస్తున్నారు. వీళ్ళేంటి ఇంట్లోకి రాకుండా ఆ గోడ దగ్గర ఆ పెరట్లో ఉంటున్నారు అని ఇక అక్కడే చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనందిని ఆదిత్య ఏంటి ఆనంది ఏదో విషయం చెప్పాలన్నారు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అవును ఆదిత్య గారు, శివయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇక నేను ఇక మన జీవితాన్ని ముందుకు సాగించాలంటే నేను శివయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి, శివయ్య ఏ నిర్ణయాన్ని చూపిస్తాడో తెలుసుకోవాలి, అందుకనే ఇక్కడికి తీసుకువచ్చాను అని ఇక 2 చీటీలు తీసుకొని ఒక గ్రీన్ కలర్ ఒక రెడ్ కలర్ది రాసి పెడుతుంది. వెంటనే ఆదిత్య ఏంటి ఆనంది అని అనగానే మనం ఇలాగే జీవితాన్ని కొనసాగించాలంటేనేమో ఈ గ్రీన్ కలర్ చీటీ వస్తే మన జీవితాన్ని కొనసాగిద్దాం, రెడ్ కలర్ చీటీ వస్తే దివ్య తను కోలుకునేంత వరకు తన గతం గుర్తుకు వచ్చాక తన వాళ్ళకి అప్పగించాక మనం సంతోషంగా ఉండడానికి ఒప్పుకుంటే శివయ్య అదే చేద్దాం, ఇక మీ నిర్ణయం ఇక సరేనా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య సరే ఆనంది, నీ నిర్ణయం గొప్పది, నువ్వు అందరి కోసం ఆలోచిస్తావు, అయితే ఆ శివయ్య కూడా ఏ నిర్ణయాన్ని ఇస్తాడో మనిద్దరికి ఇక చూద్దాం అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యలు అయితే చీటీలు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇది తెలుసుకున్న జీవన అలెక్కి అయితే ఇక ఒకసారే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ ఖచ్చితంగా వస్తుంది ఈ ఆనందికి, ఇక ఈ ఆనంది సంతోషంగా ఆదిత్యతో గడుపుతుంది అని ఇక జీవన అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య మరి ఏం చేద్దాం జీవన అని అంటూ ఉంటుంది. ఇక ఏం చేద్దాం అంటావేంటి, వాళ్ళిద్దరూ చూడని సమయంలో ఇక 2 చీటీల్లో రెడ్ కలర్ రాసి పెడితే ఇక ఎలాగో రెడ్ కలరే వస్తుంది, ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిపోరు, ఇక సంతోషాన్ని దూరం చేసుకుంటారు అని జీవన అలేఖ్యకి చెప్పగానే ఇక అలేఖ్య సరే అని చాలా సంతోషంగా ఇక చీటీలో రెడ్ కలర్ది రాసి ఇక అక్కడ వేస్తుంది. అప్పుడే ఇక ఆ చీటీలు తీసేటప్పుడు 2 రెడ్గా రావడంతో ఇక రెడ్ రావడంతో ఇక ఆనంది చూసావు కదా ఆదిత్య గారు, శివయ్య కూడా మనిద్దరం కలిసి జీవించడం ఇక ఇష్టం లేదు, అంటే ఇక శివనాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదా, ఇక అందుకనే శివయ్య మనకి ఆజ్ఞని ఇవ్వలేడు, అందుకనే దివ్య తను కోలుకునేంత వరకు మనిద్దరం ఇలాగే ఫ్రెండ్స్లా ఉందాం అని ఇక ఆనంది ఆదిత్యకి చెప్తుంది. ఇక ఆనంది ఆదిత్యలు సరే అని ఇక చాలా సంతోషంతో ఇంట్లోకైతే వెళ్ళిపోతారు. ఇక జీవన అలేఖ్యలైతే చాలా సంతోషపడతారు. ఇక శివయ్య ఆజ్ఞ కాదు ఆనంది, నువ్వు తెలుసుకోలేకపోతున్నాం, అది మా ఆజ్ఞ అని జీవన అలేఖ్యతో అంటూ ఉంటుంది. అప్పుడు అలేఖ్య ఇక జీవన నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా బాగా ఆలోచించావు, ఇప్పుడు ఇది మాత్రం చేయకుంటే ఖచ్చితంగా గ్రీన్ వస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు, ఇక నేను ఆదిత్యకి దూరం కావాల్సి వచ్చేది అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే జీవనతో. అప్పుడు జీవన ఇప్పుడు నీకు సంతోషమే కదా, ఎప్పటికైనా ఈ ఆనంది దూరం కావాల్సిందే, నువ్వే ఆదిత్యకి దగ్గర కావాల్సింది, ఇక త్వరలోనే నిన్ను ఆదిత్యను కలుపుతాను, ఇక ఆ బాధ్యత నాది, ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేశాను అని ఇక జీవన అలేఖ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అటు పక్క సునంద ఇక జ్యోతి ఫ్యామిలీని రమ్మని పిలుస్తుంది కదా, అప్పుడే జ్యోతి ఫ్యామిలీ వస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అయితే పూజారి గారు కూడా పిలుస్తుంది. అప్పుడు పూజారి గారు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారే ఇక పూజారి ఇదేంటి, ఈ జీవనం ఏంటి, ఇక్కడ ఈ అమ్మాయితో మాట్లాడుతుంది, అసలు ఏం చేస్తుంది ఇక్కడ తెలుసుకోవాలి, ఈ జీవనమ్మ ఆనందికి సంతోషాన్నే లేకుండా చేస్తుంది, ఇక ఏదో ప్లాన్లు వేస్తూ ఉంటుంది, కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తుందో ఇంత చాటుగా మాట్లాడిన అవసరం ఏముంది తెలుసుకోవాలి అని ఇక పూజారి అయితే ఇక వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్యతో
నువ్వే ఆదిత్యకి సొంతం కావాలి. ఇక ఆదిత్య నుండి ఆనంది విడిపోవాలి. ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఇక జీవన అలెక్యతో అంటూ ఉంటుంది. ఇక అలెక్య కూడా చాలా సంతోషంతో చాలా థ్యాంక్స్ జీవన అని వెళ్ళిపోతుంది. ఇక జీవన అయితే నీ కోసం కాదే, ముందు నేను ఈ ఇంటికి ఆనందిని దూరం చేసేది ఈ ఆస్తి కోసం. ఈ ఆస్తి మొత్తం నా సొంతం అయిపోతుంది. ఇటు అమ్మ వాళ్ళ ఆస్తి, ఇటు ఈ ఆస్తి నా సొంతం అయిపోతుంది అని ఇక అయినా ఆ కుట్టి నాకు ఇష్టం ఉండదు. కుట్టి సంతోషంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను అని జీవన మాట్లాడుకుంటూ ఉంటుంది. అది విన్న పూజారి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఈ జీవనమ్మ ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి. అటు ఇక కుట్టిని చాలా బాధ పెడుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి దూరం చేయాలని చూస్తుందా? లేదు, అలా జరగకూడదు. ఆ కుట్టికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఆ కుట్టికి ఇక అసలు నిజం చెప్పి ముందుగా ఇక ఆనందికి క్షమాపణ చెప్పేలా చేయాలి. ఏం చేయాలి అని పూజారి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే పూజారికి ఒక ఆలోచన వస్తుంది. అసలు కూతురు జ్యోతి సూర్యంలా కుట్టి అన్న నిజం ఈ జీవనకి తెలియాలి. ఈ జీవన అబద్ధం చెప్పుకొని జీవనగా ఆ ఇంట్లోకి వచ్చింది కాబట్టి తన కూతురు కాదని ఇక ఆనందియే తన సొంత కూతురన్న నిజం జీవనకి తెలియజేయాలి. లేకపోతే ఈ జీవన ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇటు ఆనందిని ఈ ఇంటికి అత్తవారింటికి కూడా దూరం చేయాలని చూస్తుందా? అటు జ్యోతి సూర్యంలా ఇక దగ్గర నుండి కూడా దూరం చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి దూరం చేస్తుంది. ఏంటి శివయ్య, ఇక వీళ్ళిద్దరినీ ఒకే ఇంటికి కోడలుగా ఇవ్వడం ఏంటి? మళ్ళీ ఇక ఆనందిని బాధపట్టడం ఏంటి ఈ జీవన అని ఇక పూజారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే పూజారి ఈ జీవనకి వార్నింగ్ ఇవ్వండి ఊరుకోదు అని ఇక వెంటనే పూజారి జీవన దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక పూజారిని చూసి జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. ఏంటి జీవనగా ఉండి అబద్ధం చెప్పి ఆ జ్యోతి సూర్యంలో కూతురుగా పరిచయం అయ్యావు. ఇక పరిచయం అయ్యావు కదా, కూతురులా చూసుకుంటున్నారు. కానీ ఇక కుట్టిని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నావు. అసలు నిజం తెలిస్తే కుట్టిని ఇక నువ్వు బాధ పెట్టడం కాదు, ఇక టెన్షన్లో బాధపడుతూ ఉంటావు అని ఇక పూజారి అంటూ ఉంటాడు. ఏంటి పూజారి తాత అని అంటూ ఉంటుంది జీవన అయితే. అవును చెప్తున్నాను, అసలు నువ్వు జ్యోతి సూర్యంలా కూతురు కాదన్న విషయం నీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలీదు నువ్వు జీవనవు కాదని. అసలు జీవన ఎవరో కూడా తనకి తెలియదు, కానీ నాకు తెలుసు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవన అయితే. ఏంటి పూజారి ఎవరు అని అనగానే, ఎవరో కాదు, ఈ ఇంట్లో ఉంటున్న కుట్టియే జ్యోతి సూర్యంలా కన్న కూతురు, తనువే వాళ్ళ కూతురు అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది. నువ్వు కుట్టిని ఇంత బాధ పెట్టాలని చూస్తున్నావు, కానీ కుట్టి మాత్రం నువ్వు అంత కోటీశ్వరుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూతురుగా పెరగడం తను మాత్రం సంతోషపడుతుంది. ఏమీ కాకపోయినా నిన్ను ఇక ఆ ఇంటికి కూతుర్ని చేసింది, గొప్పగా పెంచింది. అలాంటిది అసలైన కూతురు ఇక ఈ కుట్టి అన్న నిజం ఆ ఇంట్లో చెప్తే నీ స్థానం ఎక్కడుంటుంది? కానీ నువ్వు అది ఆలోచించకుండా ప్రతిసారి కుట్టి అమ్మని బాధ పెట్టాలనే చూస్తున్నావు. కానీ అసలు కూతురు ఇక జీవన ఎవరో కాదు, ఈ కుట్టినే జ్యోతి సూర్యంల కూతురు. ఇక ఆ నిజం వెంటనే ఆ కుట్టి అమ్మ వెళ్ళి జ్యోతి సూర్యంలోకి చెప్తే నువ్వు రోడ్డు పాలవుతావు, ఎక్కడ దొరికావో అక్కడికే వెళ్ళిపోతావు. కానీ ఆనంది అలా చేయలేదు, నువ్వు బాధపడకూడదు అని స్నేహం కోసం ఇక నిన్ను ఆ గొప్పింటికి కూతుర్ని చేసింది. అలాంటిది తన గురించి మర్చిపోయి తనని అత్తవారింటికి కూడా దూరం చేయాలని చూస్తున్నావా? లేదు, నువ్వు అత్తవారింటికి దూరం చేయాలని చూసే ఈ నిజం నేను వెంటనే ఇక జ్యోతి సూర్యంలకి చెప్పేస్తాను. అసలు కూతురు కుట్టి అని, ఇక కుట్టియే జీవన అన్న నిజం చెప్తాను. ఇక కుట్టినే కావాలని జీవనగా తన కూతురుగా ఈ మల్లిని పరిచయం చేసిందని, నువ్వు అసలు ఆ ఇంటి వారసురాలువే కావని నిజం చెప్తాను అని ఇక పూజారి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జీవన చెంప పలగొట్టి. అప్పుడే ఇక జీవన నిజం తెలుసుకొని ఈ పూజారికి ఇక ఆనందియే ఇక మా మమ్మీ డాడీల కూతురన్న నిజం తెలుసా? అయితే తనే ఇక సూర్యం జ్యోతమ్మల కూతురా? ఇక ఈ నిజం ఆనంది బయట పెడితే నా బ్రతుకు ఏం కావాలి? లేదు, ఈ కొన్ని రోజులు నేను ఆనందితో ఇక చాలా సంతోషంగా ఉండాలి. ఇక ఆనందితో మంచిగా ఉంటేనే ఇక నా జీవితం బాగుంటుంది. లేకపోతే నేను మళ్ళీ రోడ్డుకెక్కవలసి వస్తుంది. అనాథగా ఉన్న నేను అనాథగానే అయిపోతాను అని ఇక జీవన తెలుసుకొని, నన్ను క్షమించండి పూజారి గారు, నేను ఆనందికి ద్రోహం చేయాలని చూశాను, కానీ ఆనంది మాత్రం నాకు మంచి చేయబోయింది. కానీ నేను ఇప్పటికీ ఆనంది మంచితనాన్ని లేకపోతున్నాను అని ఇక క్షమాపణ అడిగి ఇక వెంటనే
కానీ ఆనంది ఒంటరిగా ఉన్న సమయంలో ఇక ఆనంది దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే ఇక ఏంటి జీవన ఇలా వచ్చావేంటి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. వెంటనే ఇక జీవన అయితే ఆనంది నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఇక నేను నిన్ను బాధ పెట్టాలని ప్రతిసారి చూశాను. నేను మారిపోయాను కుట్టి. ఇక నీతో సంతోషంగా ఉంటాను. నీకు ఏ ద్రోహం చేయను అని ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఇక ఆనందిని ఇక ఈ విషయం బయట పెట్టకుండా మంచి చేసుకోబోతుంది ఇక జీవన అయితే. ఇక జీవన ఇక ఆనందికి ఇక ఆనందియే తన జ్యోతి సూర్యంల కూతురన్న నిజం తెలుసుకొని ఇక ఆనందితో సంతోషంగా ఉండబోతుంది. ఇక ఆనంది నిజం చెప్పకుండా చేయాలని చూస్తుంది. ఇదంతా పూజారి ద్వారా అసలు నిజం తెలుసుకుంటాడు ఆదిత్య అయితే. జ్యోతి సూర్యంల కూతురు ఇక ఆనంది అన్న అసలు నిజం అయితే ఆదిత్య తెలుసుకున్నాడు. ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.